పదవులు ఉన్నా లేకున్నా ఒకే విధంగా ఉంటానన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. సుప్రీంకోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీలో కోదండరాం నియామకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు అంశంపై ఆయన 10 టీవీతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఇంకా తన వరకు రాలేదని, సెప్టెంబర్ 17న మరోసారి విచారణ ఉందన్నారు. ప్రభుత్వం సూచనలు సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటానంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టు తెలంగాణ ఎమ్మెల్సీలకు సంబంధించి కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ల సభ్యతను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో కోదండరాం ఉన్నారు. కోదండరాంతో మాట్లాడదాం. సార్, సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. మీ ఎమ్మెల్సీని మీతో పాటు అమీర్ అలీ ఖాన్ని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఎట్లా చూస్తారు? ఏ విధంగా? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏమో కోర్టు ముందు, కోర్టు పరిధిలో కేసు ఉంది. కోర్టు ఇంకా తుది నిర్ణయం ఇవ్వలేదు. కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ప్రతి కూడా రాలేదు. ఈ సమయంలో వ్యాఖ్యానించటం అనేది సమంజసం కాదు. కోర్టు ఉత్తర్వులపైన వ్యాఖ్యానించటం సమంజసం కాదు. ఏది ఉన్నా దానిపైన ప్రధానంగా పోరాటం జరుపుతున్నది ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వం దానిపైన ఏదైనా ఉంటే వివరణ వాళ్ళు ఇస్తారు. సరే, తీర్పుకు సంబంధించి మీ అడ్వకేట్లు కూడా కోర్టులో ఉంటారు కదా, మీ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు, ఏం జరిగిందని దీనికి సంబంధించి మీతో ఏమైనా డిస్కస్ చేశారా? అంటే అడ్వకేట్స్ ఏం చెప్తున్నారంటే అది మిగతా వివరాలు ఏవి కూడా మనకు ఆర్డర్ వస్తే కానీ తెలియదు, ఆర్డర్ వచ్చేదాకా ఆగమని అంటున్నారు అడ్వకేట్స్. అంటే జడ్జి ఎందుకు ఈ రద్దు చేయాల్సిన అవసరం, అంటే ఎందుకు రద్దు చేశారనే విషయాన్ని ఏమైనా ప్రస్తావించారా? దానికి సంబంధించిన వివరాలు నాకు ఇంకా తెలియదు. అది ఏమిచ్చిండ్రు అనేది ఆర్డర్ కూడా కాపీ ఇంతవరకు రాలేదు. నిన్న రాత్రి ఈరోజు ఉదయం వరకు కూడా ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు. కానప్పుడు దాని గురించి మనం మాట్లాడితే చాలా అవివేకమవుతుంది. అట్లాంటి తొందరపాటు పని చేయదలుచుకోలేదు. ఇప్పుడు మాట్లాడటం కోర్టు ముందు ఒక విషయం పరిశీలనలో ఉన్నప్పుడు కామెంట్ చేయటం కూడా సమంజసం కాదు. అంటే బీఆర్ఎస్ ఈ విషయానికి సంబంధించి తమ విజయంగా చెప్తుంది. రాజకీయ నేపథ్యం అంటే గతంలో తమిళసై ఏదైతే చేసిందో అదంతా పూర్తిగా విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల మేము విజయం సాధించామని చెప్తున్నాం. అంటే విషయం ఏంటంటే మనుషుల ఇవన్నింటి ముందు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి విజయం చాలా గొప్ప విజయం కదా. అవి అట్లాంటి పోరాటాలు అన్నీ కూర్చొని నడిపినటువంటి సందర్భం కూడా మనం చూసిన తర్వాత ఇట్లాంటి అనేకమైన సామాజిక హితమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినాం. పదవులు అనేవి అందులో ఒక భాగమే తప్ప కానీ వాటికి అతీతంగా పదవులను చూడటం అనేది కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. వాళ్ళు ఏం మాట్లాడినా కానీ అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. అంతకుమించి దానిపై నేను ఏ ఒక్క మాట మాట్లాడినా నా స్థాయిని నేను తగ్గించుకున్న వాడిని అవుతాను. ఈ విషయాల మీద రాజ్యాంగం తెలిసి తెలియక రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్న అన్నిటి మీద నేను మాట్లాడితే నేను నా స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుంది. ఏ విధంగా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏ విధంగా ముందుకెళ్ళాలని? సెప్టెంబర్ 17th ఇంకా టైం ఉంది కదా, మాట్లాడతాను అవసరమైనప్పుడు. వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మాట్లాడతారు. ఏదన్నా అవసరమైతే మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను కూడా దాని విషయంపై నేను కూడా మాట్లాడతాను. రైట్, ఇది మొత్తం మీద సెప్టెంబర్ 17 వరకు ఫైనల్ హియరింగ్ ఉంది కాబట్టి ఆ ఫైనల్ హియరింగ్ తర్వాత ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పెద్దలతో కూడా డిస్కషన్ చేయాల్సిన సందర్భంలో చేస్తాను. ముందరగా ఏం చేయాలనే దానిపైన కూడా ఫర్దర్ స్టెప్లో భాగంగా తీసుకుంటామని కూడా కోదండరాం చెప్తున్నారు. రవీందర్తో ప్రతాప్, NTV, హైదరాబాద్.